బ్రదర్ హాయ్ అన్న. గేమ్ చేంజర్ సినిమా ఎలా అనిపించింది? అది పర్లేదన్న. అంటే నిజం చెప్పాలంటే ఓకే, నా దృష్టిలో సినిమా అంటే ఒక 3 hours ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందంటే నాకు అది ఒక మంచి సినిమా అనే అర్థము. ఇది ఒక పాయింట్ వరకు బాగుంటది సినిమా, లైక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వరకు సినిమా చాలా బాగుంటది. దాని తర్వాత ఈ క్లైమాక్స్ ఎందుకంత క్రింజ్ చేశారో నాకు అర్థం కావట్లేదు. ప్లస్ కెమెరా వర్క్ కూడా అది ఒకటే ఇట్లా తిప్పడమే ఉంటది. అసలు ఎందుకు నాకు ఇంకా అర్థం కాలేక. కానీ యాక్టింగ్ సినిమా విషయానికి వస్తే యాక్టింగ్ బాగుంటది, పాటలు బాగుంటాయి, సెట్స్ ఎస్పెషల్లీ పాటల్లో సెట్స్ మాత్రం బిగ్ స్క్రీన్ లో అయితే నిజంగా చాలా బాగుంది. ప్లస్ ఇంకా ఓటింగ్ పైన మీకు ఏమైనా లైక్ ఒక మెసేజ్ అయితే ఉంటుంది శంకర్ సినిమాలో. సో దానికోసం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రావద్దన్న సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏ సినిమా ఎలా ఉంటుందో ఏమిటి తెలియదు. ప్లస్ కంపేర్ కూడా చేయలేము. ఎందుకంటే ఈ సినిమాని RRR తో కంపేర్ చేయకండి. ఈ సినిమాని ఆ సినిమానే కంపేర్ చేస్తే వాళ్ళకి లాస్ లేదు, వీళ్ళకి ప్రాఫిట్. RRR తర్వాత వచ్చింది కాబట్టి ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటున్నారు. అంతే అన్న. అన్ని అట్లానే కూడా కాదు, ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ శంకర్ సినిమా లైక్ ఇండియన్ 2 వచ్చింది ప్రీవియస్ గా, ఇప్పుడు ఇది వస్తుంది. శంకర్ మార్క్ కనపడింది. శంకర్ మార్క్ ఉందన్న. ఇప్పుడు మీరు లైక్ పాటలు తీసుకున్నారు అనుకోండి, ఆ సెట్స్ గానీ, ఆ లార్జ్ లైక్ గ్రూప్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కానీ అదంతా ఉంది. శంకర్ మార్క్ మాత్రం ఉంది. శంకర్ మార్క్ అనేది అని కాదు, కానీ రైటింగ్ స్టోరీ విషయంలో కొంచెం అది ఇంకా పాతకాలపు లైక్ ఒక 10 years బ్యాక్ వచ్చింటే సినిమా ఇదే స్టోరీ పెట్టుకొని అదే యాక్షన్ పెట్టుకుంటే బాగా నడిచేది. కానీ ఇప్పుడు మేము లైక్ కోవిడ్ నుంచి వచ్చిన మా యంగ్ జనరేషన్స్ కి మేము కొత్త కాంటెంట్ ఎక్స్పోజ్ చేయం. లైక్ వీ నో ఏమైతుంది, ఇట్లా ఎలక్షన్స్ ఇట్లా అయితే అని మాకు కూడా తెలుసు. అదే కాంటెంట్ ని మళ్ళీ మాకు చెప్పి అదే చూపిస్తే బోర్ కొట్టేస్తారు. అది ఒకటి ప్లస్ అన్న సినిమాకి. అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సాంగ్స్, సెట్స్, అది ఒకటే. యాక్టింగ్ అందరు బాగా చేస్తారు, అది ఒకటే బెస్ట్. ఓవరాల్ గా సూపర్ హిట్ అంటారు. హిట్ అని చెప్పాను కానీ యావరేజ్ ఒకసారి చూడొచ్చు. దాని తర్వాత ఇక అంత కాదు, అంత రిమెంబర్ రామ్ చరణ్ ఫిల్మ్ అయితే కాదు, శంకర్ది కూడా కాదు. థ్యాంక్ యూ.